దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. రాజమౌళి మహాభారతంపై సినిమా తీయబోతున్నాడని, అది 10 భాగాలుగా రాబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అతడు ఆ సినిమా తీస్తాడా లేదా అన్న సందేహం చాలామందికి ఉంది. తీస్తే అంతకన్నా అద్భుతం మరొకటి ఉండదని జగన్ అభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రశ్నకు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సమాధానమిచ్చారు ఇటీవలే. అతడు మహాభారతంపై సినిమా తీయబోతున్నాడని స్పష్టం చేశారు. అయితే దీని గురించి ఇంకా ఎలాంటి వివరాలు మాత్రం వెల్లడించలేదు. 10 భాగాలుగా మహాభారతాన్ని తీస్తాడని వార్తలు వచ్చినా ఒక్కో సినిమాకు రాజమౌళి తీసుకునే సమయం చూస్తే అది సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మహాభారతంలో మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకోవాలన్నట రాజమౌళి గారు. ఇక తాజాగా ఆయన గురించి మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీని తీయాలని నేను ఎప్పటి నుంచో కలలుగన్నాను. చిరంజీవి గారితో కథలు కూడా సిద్ధం చేశాను, కానీ అది కార్యరూపం దాల్చలేదు. నేను తీయబోయే మహాభారతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఖచ్చితంగా ఉంటారు. ఆయన పాత్ర చూస్తే టాలీవుడ్ దద్దరిల్లిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రస్తుతం వినేసి కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.